గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పి మను ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సాంబార్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మొదటిగా మనం చేయాల్సింది పప్పు ఉంది కదండి. పప్పును ముందే ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకోవాలండి. అది మీకు ముందు చూపించలేదు, ఎందుకంటే త్వరగా చేయాలి కదా అనేసి నేను ఒక అరగంట ముందు నానబెట్టానండి కందిపప్పు. ఈ కందిపప్పులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చూడండి, ఒక గ్లాస్ వాటర్ పోసాను. దీంట్లో కొద్దిగా చింతపండు వాడాలి. సాంబార్ అన్నాక పప్పు అన్నాక చింతపండు కంపల్సరీ కొంచెం వాడాలి మనం. నా దగ్గర పాత చింతపండు ఉందండి, అందుకని కొంచెం నల్లగా ఉంది, చింతపండు వేసుకుంటున్నాను. దీంట్లోనే మనం కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాను చూడండి, కారం వేసుకోవాలి. ఇంకొక చిట్కా చెప్తాను మీకు. పప్పు త్వరగా ఉడకాలంటే రెండు చుక్కల నూనె పోసుకోవాలి. ఆ నూనె పోసుకోవడం వల్ల మనం నూనె చూస్తున్నారు కదా, నూనె 2 చుక్కల నూనె పోసుకుంటే కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. చాలు. పప్పుని ముందుగా మనం ఉడకపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పప్పు పెట్టుకున్నాం కదా, పప్పుని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము కూరకు కావాల్సింది రెడీ చేసుకోవాలి. ముందు కూర రెడీ చేసుకోవాలి కదండి. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కల్లుప్పు, కారం, జీలకర్ర, పోపు సామాన్లు, ఒక దోసకాయ, 2 టమాటాలు, బంగాళాదుంప, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, సాంబార్లో కంపల్సరీ కావాల్సింది మునక్కాయ, అలాగే 3 బెండకాయలు, ఒక బీరకాయ, 3 వంకాయలు, ఇది కరివేపాకు అండి. ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చాం మా తోటలో కరివేపాకు. వీటిలన్నిటి రెడీ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఒక 6 విజిల్ వేసే వరకు కుక్కర్ ఉంచాను. ఇప్పుడు ఆపేసుకుంటున్నాను, ఎందుకంటే దాంట్లో గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ బయటికి వెళ్ళిన తర్వాతే మనం మూత ఓపెన్ చేయాలి. ముందే ఆపేసిన వెంటనే మూత ఓపెన్ చేస్తే బాగా ఫాస్ట్గా ఇది పేలే ప్రమాదం ఉంది. అంటే మూత పైకి వచ్చేసి లోపల ఉన్న కూర అంతా మన మీద పడుద్ది. అందుకని చెప్తుంది, ఇది అందరికీ తెలిసిన పాయింటే, ఎక్కువ ఎక్స్ట్రాగా చెప్తున్నాను అనుకోవద్దు. కుక్కర్ వాడని వాళ్ళు కూడా ఈ కాలంలో కొంతమంది ఉన్నారు, అందుకే నేను చెప్తున్నాను. తెలుసుంటే వెరీ గుడ్, తెలియకపోతే ప్రమాదం కదండి, అందుకే చెప్తున్నాను. ముందు స్టవ్ వెలిగించుకోవాలి, ఎందుకంటే ఇది వేరేగా కూర రెడీ చేసుకోవాలన్నమాట. చేసుకున్న దాంట్లో తర్వాత చెప్తాను. ముందు స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఒక చుక్క కూడా వాటర్ లేకుండా, వాటర్ ఉందనుకోండి, ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ అంతా మన మీద పడుతుంది. చూడండి, 2 స్పూన్లు నూనె వేసుకొని 2 స్పూన్లు నూనె వేసుకున్నాను కదండి. అది బాగా మరిగిన తర్వాత మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కానీ పోపు సామాన్లు అవి ఏమేమో కూడా మీకు చెప్తున్నాను. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. అది వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ప్రతి దాంట్లోనే వేసుకోవాలండి. మన పొట్టలో ఎటువంటి సమస్యలు ఉన్నా జీలకర్ర వల్ల మనకి మంచి జరుగుతుంది. పొట్ట చల్లగా ఉంటుంది, మనం ఆరోగ్యం కూడా ఉంటాము. 2 పచ్చిమిరకాయలు ఇందాక చూపించాను కదా, మజ్జిగ 2గా చీల్చుకొని అది వేసుకున్నాను. ఇందాక మా తోటలో కాచిన కరివేపాకు అని చెప్పాను కదండి, ఆ కరివేపాకు 2 రెమ్మలు వేసుకుంటున్నాను. అది బాగా ఇది అయిన తర్వాత ఇందాక ఉల్లిపాయ చూపించాను కదండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా.
వెళ్ళిపోదా. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఇలా మనము గంటితో నూనెలో కలిసేలాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాల కోసం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే నేను మీకు చెప్తున్న ప్రతి ఒక్క వీడియోలో నేను హై ఫ్లేమ్లో పెట్టి వంట చేయను, కొంచెం సిమ్లోనే పెడతాను. కానీ కూరగాయలు వేసినప్పుడు ఒక్క 2 సెకండ్లకు మాత్రమే హైలో పెట్టి అది కొంచెం వేడెక్కాక సిమ్లోనే పెట్టేస్తానండి. చూడండి, కొంచెం వేగినాయి కదా. వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కగా ఉంటే టేస్ట్ ఉండదండి. టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. మునక్కాయ మాత్రం కొంచెం లేట్గానే వేయాలా, కలిసిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం మనమే. చూస్తున్నారు కదా. ఇలా చేసిన తర్వాత మీకు ముందుగా చెప్పాను చూడండి, కల్లుప్పు కొంచెం వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటాం వల్ల టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గుతాయి త్వరగా అంటే బాగా మగ్గనీయ అవసరం లేదండి. ప్రతి కూరలో నేను బాగా మగ్గాలని చెప్తున్నా. ఇప్పుడు మనం చేసేది సాంబార్ కాబట్టి కొద్ది లైట్గా మగ్గాలండి. మళ్ళీ మూత పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను. నేను మూత తీసిన తర్వాత నేను వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాను. అది వాటర్లో వేయలేదు, కండ్రెక్కిపోతాయి. అందుకనేసి ముందే వేసేసుకుంటున్నా. సాంబార్కి ఇప్పుడు పెద్ద ముక్కే కట్ చేసుకోవాలండి వంకాయ ముక్క. దాని తర్వాత బీరకాయ ముక్కలు చూపించాను కదా, బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలతో పాటు బెండకాయ కూడా వేసుకుంటున్నాను. ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మళ్ళీ చూడండి, కొంచెం కొంచెం దగ్గర పడిందో. కొద్దిగా ఉడికినాయి కదండి. ఉడికిన తర్వాత నేను చూపించాను కదా బంగాళదుంప, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇది సాంబార్ కాబట్టి ముక్కలు దీంట్లో కనిపించాలండి. సాంబార్ అంటేనే అంతే, ముక్కలు కనిపించాలి కాబట్టి దాన్ని సాంబార్ అంటారు. సాంబార్లో చాలా రకాల కూరగాయలు వేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఎంత ఉందో నేను అదే చూపిస్తున్నాను. దొండకాయ వేసుకోవచ్చు అండి, అరటికాయ ముక్కలు వేసుకోవచ్చు, ఆనపకాయ ముక్కలు వేసుకోవచ్చు. చాలా వెజిటేబుల్స్ ఎన్ని ఉన్నాయో మన దగ్గర అన్నీ వేసుకొని చేయొచ్చు. కానీ నేను కొద్దిగానే చూపించాలి కదండి. నా దగ్గర ఉన్నదే మీకు నేను చూపిస్తున్నాను. ఇలా కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత మునక్కాయ ముక్కలు ఇంత చిన్నగా కట్ చేసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు తినవచ్చండి. ఇంతగా పెద్దగా కట్ చేసుకుంటే ఉడకదు, మరి కష్టం. అందుకే నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కానీ దీన్ని వేయట్లేదు, మీకు చూపించాను అంతే. ఇంత క్యారెట్ చూపించలేదు, నాకు కనిపించలేదండి. ఇప్పుడు క్యారెట్ దొరికింది, అందుకే క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ని 2 ముక్కలుగా ఇలా కట్ చేసుకొని దీనిని ఒక 6 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలండి. ఒక నిమిషం చూడండి, క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. పిల్లలు ఇష్టంగా తింటారు క్యారెట్ ముక్క ఉంటే, ఎందుకంటే దీని కలరే అలాంటిది. మనము నార్మల్గా కోసి తినండి అంటే తినరు, ఇలా కూరల్లో వేసి ఇస్తే తింటారు. పిల్లలకి మంచి బలం కూడా క్యారెట్, మా పెద్దవాళ్ళకి కూడాను. మనమంటే తినాలనుకుంటే పచ్చిగా కూడా తినేస్తాం, పిల్లలు అయితే తినరు కదండి. కూరలో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసాం కదా, దగ్గర పడుతుంది కదండి. బాగా ముక్క ఉడికించకూడదు. దీంట్లో కొంచెం కారం కొంచెం సరిపోతుందండి, ఎందుకంటే పప్పులో ముందే వేస్తున్నాం కదా మనం, ఇది సరిపోతుంది. దీన్ని ఒకసారి మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, మూత పెట్టుకోవాలి. ఇందాక ఫస్ట్ మనము పప్పు ఉడికించుకున్నాం కదండి, అది ఇప్పుడు మూత తీస్తున్నాను. చూడండి ఎలా ఉడికిందో పప్పు. ఇది కొంచెం పల్లెలో తీసుకున్న పప్పు అండి, అందుకని కొంచెం అలా కనిపిస్తుంది. దాంట్లో మనం వాటర్ని వేరే దాంట్లోకి ఉంచుకోవాలి. పప్పు బాగా నలగాలంటే వేరే దాంట్లోకి వాటర్ని తీసేయాలి.
వాటర్ అంతా తీసేసాను. పప్పు కనిపిస్తుంది కదండి, దాని వాటర్ ఇది పారపోసుకోకూడదు, కూరలో పోసుకోవాలి. ఈ పప్పు ఉంది కదండి, ఈ బ్లాక్ ఏంటంటే చింతపండు అండి. ఇది ఉంది కదండి, మనం ఇది బాగా దీన్ని రుబ్బుకోవాలి. ఇది సట్లో అయితే బాగా నలుగుతుందండి, ఇది కుక్కర్లోనే నలుగుతున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా సాంబార్ పొడి వేసుకుంటున్నాము. సాంబార్లో కన్ఫామ్గా మనం సాంబార్ పొడిని కలపాలి, అందుకని కొద్దిగా తెప్పించి వేస్తున్నాను. ఎక్కువ కూడా మా ఒంటికి మంచిది కాదు, కొంచెం చాలండి. నేను సాంబార్ వాసన రావడానికి, ఆ టేస్ట్కి తెలియడానికి కొద్దిగా వేస్తున్నాను. చూశారు కదా. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుతున్నా. కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. దీంట్లో మునక్కాయ ముక్కలు ఉన్నాయి, ఇంకా అదర్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా పీసులు, అవి ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోస్తున్నాను ముక్కలు ఉడకడానికి కోసం. చూసారు కదా, చూస్తున్నారు కదా మీరు, లాస్ట్ వరకు చూడండి. బాగా మెత్తగా నలిగింది కదండి పప్పు, కందిపప్పు అనేది. ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోని వాటరు ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటున్నాం కదా, మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, ములక్కాయ చూడండి, ములక్కాయ ఉడికింది. కాయగూరలన్నీ కొంచెం ఉడికిపోయినాయి. దీంట్లో ఈ పప్పు ఉంది కదండి, దీంట్లో ఈ పప్పుని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఉంది కదండి, అది కూడా పోసుకున్నాను కదా. ఇలా కలిపి పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచితే మొత్తం కలుస్తుంది. చూడండి, టేస్టీ చాలా రుచికరమైన సాంబార్ రెడీ. ఒక చిన్న మాట అండి, కష్టపడి సాంబార్ ఎలా చేయాలో మీకు చేసి చూపించినాను. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో లాస్ట్గా ఒకసారి ఉప్పు తగ్గిందో లేదో చూసుకొని టేస్ట్ చూసి తినండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.